ప్రియమైన స్నేహితులారా, మరొకసారి యేసు ప్రభు పరిశుద్ధ నామములో బెతెస్దా ప్రార్థన మందిరం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి ప్రసారమయ్యే ఈ టీవీ వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి గత కొన్ని వారాలుగా మనం ధ్యానించేటువంటి తలంపు లిటిల్, చిన్నది. లిటిల్. ఈ దినం మనం ధ్యానించేది చిన్న మంద అనే మాట. చిన్న మంద, లిటిల్ ఫ్లాక్. లిటిల్ ఫ్లాక్. దీనికి వాక్యము లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనము. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. చిన్న మంద భయపడకుము. మరి ఈ చిన్న మంద అంటే మరి దేవుని యొక్క వాక్యములో సంఘముగా మనకు తెలియపరచబడింది. దీనికి ఆధారంగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో మనం చదువుకోగలం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు, చివరిలో ఆ యావత్తు మందను గూర్చి. కాబట్టి సంఘము మంద. మరి ఈ మంద గురించి పౌలు మాట్లాడటమే కాదు, పేతురు కూడా తన పత్రికలో మరి మొదటి పత్రిక 5వ అధ్యాయములో పేతురు ఈ మందను గురించి మాట్లాడుతున్నాడు. మరి 2వ వచనములో దేవుని మందను. కాబట్టి మంద, చిన్న మంద అంటే అది దేవుని మంద, మరి దేవుని సంఘం. మరి ప్రభు అన్నాడు, మంద ఒక్కటే, మందను కాచే కాపరి ఒక్కడే, దొడ్డి ఒక్కటే అని ప్రభు పలికిన మాట యోహాను సువార్త 10వ అధ్యాయములో మనం చదువుకుంటాం. 10వ అధ్యాయములో 16వ వచనములో చివరి మాటలో మరి మంద ఒక్కటి, గొర్రెల కాపరి ఒక్కడు. ఇంకో మాట కూడా ఉంది 16లో, ఈ దొడ్డి అనగా గొర్రెలకు దొడ్డి ఎలా ఉంటుందో అలాగూ దేవుని పిల్లలైన వారికి సంఘం అనేది ఒక దొడ్డే, ఒకే దొడ్డి. కాపరి ఒక్కడే, కాపరి ఒక్కడే, మంద ఒక్కటే. ఇక్కడ ఇంకో మాట గమనించాలా. ప్రభు అన్నాడు, మరి ఈ మందవి కాని గొర్రెలు కూడా నాకున్నవి అని 16లో అన్నాడు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నా కలవు. అంటే గొర్రెలకు కాపరి ఎలాగో అలాగూ దేవుని ప్రజలకు కాపరి. మరి గొర్రెలకు దొడ్డి ఎలాగో దేవుని పిల్లలకు మరి సంఘము ఆ దొడ్డితో పోల్చబడింది. ఎందుకంటే గొర్రెలు మరి లోపలికి వస్తూ బయటికి పోతూ దొడ్డిలో నుంచి అవి మరి మేత మేయుచుండునని ప్రభు సెలవిచ్చిన మాట 9లో మనం చదువుతాం. నేనే ద్వారము అని ప్రభు చెప్పాడు. మరి వాడు లోపలికి ప్రవేశిస్తే రక్షించబడిన వాడవుతాడు, మరి మేత వేయిచూ ఉంటాడు అని చెప్పబడింది. కాబట్టి ఈ దొడ్డిలో ఉన్న గొర్రెలున్నాయి. మరి అక్కడ ప్రభు అన్నాడు, దొడ్డివి కాని వేరే గొర్రెలున్నాయి, వాటిని కూడా నేను తోడుకొని రావలను అని ప్రభు అన్నాడు. ఇదేంటిది? దొడ్డిలో ఉన్న గొర్రెలు ఆనాడు ఇశ్రాయేలీలు, దొడ్డివి కాని గొర్రెలు అన్ని జనులు. ప్రభు అన్నాడు, నేను వాటిని దొడ్డిలోనికి తోడుకొని రావాలా అంటే అన్ని జనులకు మరి
దేవుని సంఘములోనికి, దొడ్డిలోనికి ప్రవేశమును కలిగించేది ప్రభువైన యేసుక్రీస్తే. కాబట్టి ఇప్పుడు చెప్పాలంటే, నేటి పరిస్థితిని బట్టి చెప్పాలంటే అది సార్వత్రిక సంఘము. కాబట్టి దొడ్డి ఒక్కటే అంటే సంఘము ఒక్కటే, సంఘము ఒక్కటే అంటే సార్వత్రిక సంఘము. అంటే స్థానిక సంఘాలు చాలా ఉంటాయి, అనేక క్రైస్తవ శాఖలు ఉండవచ్చు, కానీ వాటన్నింటినీ మరి కలిపితే మరి సార్వత్రిక సంఘము అని మనం పిలవాలి. ఈ సార్వత్రిక సంఘం అనేది మరి ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనేది మనం గమనించాల. మరి క్రొత్త నిబంధన సంఘము ఏర్పడింది అపోస్తల కార్యము 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావటం వలన పెంతెకోస్తు దినాన ఏర్పడింది. మరి ఆ సంఘము ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఆ సంఘములో మొట్టమొదట మరి రక్షించబడి బాప్తిసం తీసుకున్న 3000 మంది వాళ్ళందరూ యూదులే. ఆ తర్వాత మొట్టమొదటిసారి ఆ ప్రవేశనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తన దాసుడైన పేతురును ఉపయోగించుకొని అపోస్తల కార్యం 10వ అధ్యాయములో అన్ని జనులకు ప్రవేశాన్ని కలిగించాడు. కాబట్టి నా దొడ్డిలో ఉన్న గొర్రెలు, దొడ్డిలో చెందని వేరే గొర్రెలు కూడా యేసు ప్రభు ద్వారా ప్రవేశం అనేది కలిగింది. కాబట్టి ఈ యొక్క మందకు కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మాట యోహాను 10వ అధ్యాయములో రాయబడింది. ప్రభు నేను గొర్రెల కాపరిని అన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు ఈ గొర్రెల కాపరిగా తన బైబిల్లో మనకు 4 విధాలుగా చూపించబడింది. ఒకటి మరి గొర్రెల మంచి కాపరి, రెండవది గొర్రెల గొప్ప కాపరి, మూడవది ఆత్మల కాపరి, నాలుగవది ప్రధాన కాపరి. కాబట్టి మంచి కాపరి అనేటువంటి మాట మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయములో 20వ వచనములో మరి గొప్ప కాపరి అని మాట మరి చెప్పబడింది. గొప్ప కాపరి. మూడవది ఆత్మల కాపరి. ఆ మాట 3 పేతురు మరి 2వ అధ్యాయము 25వ వచనములో మనం చూద్దాం. 25 రాయబడింది, మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. తెలుగులోనేమో ఆత్మల కాపరి అనుంది, ఇంగ్లీష్ వర్షన్లోనేమో షెఫర్డ్ ఆఫ్ ది సోల్స్ అని రాయబడింది. ఇది మూడవది. నాలుగవది మరి ఇదే పత్రిక, పేతురు పత్రిక, మోటి పత్రికలో 5వ అధ్యాయము 4వ వచనంలో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. కనుక ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక గొర్రెల కాపరి 4 ప్రాముఖ్యమైన ఆత్మీయ విషయాలు గొర్రెల కాపరి అయిన ప్రభుని గురించి చెప్పబడింది. మొదటిది ఆయన మంచి కాపరి. ఎవరు మంచి కాపరి? ఆయనకి ఆ పేరు ఎలాగొచ్చింది అని రాయబడింది. మరి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యోహాను సువార్త 10:11లో మరి మంచి కాపరి కింద భాగంలో గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ప్రియులారా, ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభు. దేవుని వాక్యం చెప్తుంది. మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము రాయబడింది.
విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. విమోచన అంటే అర్థమైంది. విమోచన అంటే అర్థము మరి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివితే మన పాపములకు క్షమాపణ అనగా విమోచన అని చెప్పబడింది. కాబట్టి పాప క్షమాపణ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎలా కలిగిందంటే ఆయన తన ప్రాణమును పెట్టాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టాడు. మరి ఆ ప్రాణము ద్వారా మనకు మంచి కాపరి ద్వారా ఏం కలిగింది? మనకు యోహాను సువార్త మరి 10వ అధ్యాయము 10వ వచనములో గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి గొర్రెలు అంటే మంద దేవుని ప్రజల కొరకు మరి నిత్య జీవము కలుగునట్లు యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణము పెట్టాడు. ప్రియులారా, మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణమును పెట్టాడు. ఆయన మంచి కాపరి. రెండవది, ఆయన మరి గొప్ప కాపరి అని చెప్పబడింది. గొప్ప కాపరిగా ఆయన ఏం చేశాడు? మరి హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 20-21లో మనం చదువుతాము. మృతుల్లో నుండి లేచిన యేసు, పునరుద్ధానుడైన యేసు. కాబట్టి ప్రాణం పెట్టిన వాడు మంచి కాపరి, మరణమును జయించి తిరిగి లేచిన కాపరి గొప్ప కాపరి. అందుకొని ఆయన మరణమును నిరర్ధకము చేసి మరి అక్షయతను జీవమును వెలుగులోకి తెచ్చినని 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను వెలుగులోకి తెచ్చాడు. గొప్ప కాపరి మరణమును నిరర్ధకము చేశాడు. అనగా పాపం ద్వారా మరణము సంప్రాప్తమైంది. ఆ మరణమును నిరర్ధకము చేసి మరణపు ముళ్ళును విరిచి మరణమును జయించి తిరిగి లేచిన మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని యేసు ప్రభు చెప్పాడు, నేనే పునరుద్ధానము జీవమునైనానని ప్రభు సెలవిచ్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. 25వ వచనంలో నేనే. కాబట్టి పునరుద్ధానము ద్వారా మరి దేవుని వాక్యం చెబుతుంది, మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం అండి. 2వ లైన్, మనము నీతిమంతులుగా తీర్చబడ్డకై ఆయన లేపబడెను. మొదటిది, మంచి కాపరి గొర్రెల కొరకే ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడం ద్వారా పాపానికి విమోచన కలిగింది. మరి గొర్రెలకు జీవము కలిగింది, నిత్య జీవము కలిగింది. అది సమృద్ధిగా జీవాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి మంచి కాపరి. రెండవది, ఆయన గొర్రెలకు గొప్ప కాపరి. అంటే గొప్ప కాపరి ఏం చేశాడు? ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. పునరుద్ధానుడైనాడు, సమాధి నుండి లేచాడు. కాబట్టి ఆయన గొర్రెలకు గొప్ప కాపరి, పునరుద్ధానుడైనటువంటి ప్రభు. తద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని రోమా 4:25 మనం చదువుతాం. మూడవది ఏముంది అక్కడ? ఆత్మల కాపరి అని మరి పేతురు రాస్తున్నాడు. ఆత్మల కాపరి 3 పేతురు 2వ అధ్యాయము 25వ వచనములో. ఇక్కడ గమనించాల, ఆత్మల కాపరి అంటే మరి ఇంగ్లీష్ వర్షన్లో షెఫర్డ్ ఆఫ్ ద సోల్స్ అని ఉంది. సోల్ అంటే ప్రాణము, జీవం. దేవుని వాక్య ప్రకారము 3 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 25 వచనములో మనకు దేవుడు మరి 3 భాగాలుగా
మనము సృష్టించబడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. ఏంటి ఆయన స్వరూపము? దేవుడు త్రిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అలాగే మానవుని కూడా దేవుడు 3 ఫ్యాకల్టీస్గా సృష్టించాడు. 3 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, మీ ఆత్మయు జీవమును శరీరము, ఆత్మ ప్రాణ శరీరం. ఇక్కడ వాక్య ప్రకారము మీ ఆత్మల కాపరన్నాడు. తెలుగులో ఆ మాట వాడాడు. అయితే మన జీవమునకు మన ప్రాణమునకు కాపరి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కాపరి. కాపరిగా ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన లోకంలో శరీరధారిగా లేడు. ఆయన తిరిగి లేచున్నాడు, ఆరోహణమైపోయినాడు. తండ్రి కుడి పార్శ్వము యొద్ద ఆయన ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన కుడి పార్శ్వమున ఉన్నట్టుగా స్టెఫను అపోస్తలుల గారి 7వ అధ్యాయములో ఆకాశము తెరువబడుట, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వము యొద్ద నిలవబడుట నేను చూస్తున్నాను అని సాక్ష్యం ఇచ్చాడు. ఏం చేస్తున్నాడు? ఆయన మన కొరకు ఉత్తరవాదిగా ఆయన ఉన్నాడని యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. 2వ అధ్యాయంలో 1వ వచనంలోనే నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. కానీ మన కొరకై విజ్ఞాపన చేయటానికి ఆయన ఉన్నాడు. మన ఆత్మలు లేక మన జీవము కొరకై ఆయన తండ్రి యొద్ద ఉన్నాడు. ఆయన మన ఆత్మల కాపరి. అంతేకాదు, ఆయన అక్కడ ఉన్నాడు, మంచిది. భూలోకములో ఆయన మనలను కాయుటకు తగిన ఏర్పాటు కూడా ఆయన చేశాడు. అందుకొని పేతురుతో ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు మిగిలినటువంటి శిష్యులు మొత్తం 7 చేపలు పట్టేదానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారి యొద్దకు వెళ్ళి వారిని మరలా తనతో కూడా తీసుకొచ్చాడు. అప్పుడు ప్రభు పేతురు చెప్పిన మాట ఏంటంటే, రాయబడింది యోహాను సువార్త 21వ అధ్యాయములో 15వ వచనం చివరి మాటలో, నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. అదే మాట రెండోసారి 16వ వచనంలో నా గొర్రెలను కాయుము అన్నాడు. అనగా కాపరి పరిచర్య, కాయుట, మేపుట అనగా వాక్యము చేత దేవుని ప్రజలను పోషించి చేయటం అనేది కాపరి పరిచర్య. నా గొర్రెలను మేపుము, దేవుని వాక్యము. నా గొర్రెలను కాయము మనగా వారిని కాపు చేయుట. అందుకొని పౌలు ఇందాక మనం చదివాం అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో, మందను కాయుటకు దేవుడు మిమ్ములను అధ్యక్షులుగా లేక పెద్దలుగా ఏర్పాటు చేసుకున్నాడని పౌలు ఎఫెసీ పెద్దలు తన ఎదుగు పిలిపించుకొని వారితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ పరిచర్యని దేవుడు కాపర్లకి ఇచ్చాడు. ఇక్కడికి మనం గమనించాల్సింది, ఈనాడు ఆ యొక్క సంఘం అనే దొడ్డిలో మనం ఉంచబడ్డాం. దాని కొరకైన కాపర్లు దేవుడు ఇచ్చాడు. ఆ కాపర్లను మనము మనలను పోషించే బాధ్యత ప్రభు వారికి ఇచ్చాడని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇంకో మాట కూడా ఇక్కడ చూడాలి మనం. అపోస్తలుడైన పౌలుకు దర్శనముల ద్వారా అనేక విషయాలు తెలియపరచబడ్డాయి. వాటిలో ఒకటి ఏంటంటే,
సంఘమును నష్టపరిచేటువంటి, మందను నష్టపరిచేటువంటి పరిస్థితులు రెండున్నాయని ప్రభు మాట్లాడాడు పౌలుతోటి. ఆ విషయాన్ని పౌలు ఎఫెసీ సంఘ పెద్దలతో చెప్తున్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయములో పౌలు అంటున్నాడు, మరి 29వ వచనంలో అంటాడు ఏమని, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియదు. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. బాగా గమనించండి, ఇక్కడ మందను నష్టపరిచేవి రెండు పరిస్థితులు ఉన్నాయి. ఈ మందను ఈ రెండు పరిస్థితుల నుంచి కాపాడే దాని కొరకైన బాధ్యత సంఘములో ఉన్న పెద్దలకు దేవుడిచ్చాడు. రాయబడింది కదా, ఏమన్నాడు 28లో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును మరి అధ్యక్షులుగా పెద్దలుగా నియమించాడు. కాబట్టి దాని విషయంలో జాగ్రత్త పడాల. అంటే రెండు రకాలుగా నష్టం అనేది. మొదటిది ఏంటి, వెలుపల నుంచి వచ్చి నష్టపరిచే పరిస్థితులు. రెండోది లోపలలోనే ఉండి నష్టపరిచే పరిస్థితులు. రాయబడింది 29లో, క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. ఎక్కడి నుండి? బయట నుండి ప్రవేశించను. అంటే ఇప్పుడు మరి గొర్రెల కాపరులుగా ప్రభు మరి విజ్ఞాపన చేసేటువంటి సమయంలో కుడి పార్శ్వమున ఆయన ఉన్నాడు. మరి సార్వత్రిక సంఘము కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. భూలోకములో ప్రతి స్థానిక సంఘములో ఆ బాధ్యత కాపర్లకు అప్పగించాడు. లోకల్ ఎల్డర్స్. మరి వాళ్ళు ఏం చేయాలా? లోనికి తోడేళ్ళు రాకుండా అడ్డగించాల. వాళ్ళు ఏం చేస్తారంట, ఆ తోడేళ్ళు వచ్చి వారు మరి ఈడ్చుకొని పోతారంట. తమ వెంట ఈడ్చుకొని పోవాలని. మరి దాని ముందండి, వారు మందను కనికరింపరు. రెండవది, మీలోనే 30 మరి వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. అనగా లోపలుండే ప్రజలే వంకర మాటల ద్వారా దొడ్డిలో ఉండే వారిని నష్టపరుస్తారు. కాబట్టి నాడు మరి యేసుక్రీస్తు ప్రభు గొప్ప కాపరిగా, మరి ఆత్మల కాపరిగా ఆయన మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. స్థానికంగా పెద్దల్ని ఇచ్చాడు. కాబట్టి ఇద్దరికీ హెచ్చరికలే. మందలో ఉన్న గొర్రెలకు హెచ్చరిక, మందను కాచే కాపర్లకు హెచ్చరిక. కాబట్టి ఆయనేమో మరి ఆత్మల కాపరిగా అక్కడ ఉన్నాడు. ఆ ఆత్మలను కాపాడుటకు, కాయుటకు భూలోకములో ప్రతి స్థలములో పెద్దలను దేవుడు అనుగ్రహించాడు. మొదటిది మంచి కాపరి ప్రాణం పెట్టాడు, జీవమునిచ్చాడు, నిత్య జీవమునిచ్చాడు. మరి రెండవది గొప్ప కాపరి మరి మరణము జయించి తిరిగి లేచినాడు, పునరుద్ధానమును అనుగ్రహించాడు. మరి మనను ఆయన లేచుడు ద్వారా నీతిమంతులుగా తీర్చాడు. మరి పునరుద్ధానములో మనము పాలుభాగస్తులుగా చేయబోతున్నాడు. ఆయనే పునరుద్ధానము, జీవము. మనము మన మరి వరుసలో వాక్యం చెప్తుంది కదా, 1 కొరింథీ 15లో, యేసు క్రీస్తు ప్రభు మృతుల్లో నుండి లేచుటలో, పునరుద్ధానమౌట్లో ప్రథమ ఫలము ఆయన. వారు మందలోని గొర్రెలు తమ వరుసలో పునరుద్ధానం చెందుతారు. కనుక పునరుద్ధానం అనేది మరి క్రైస్తవ జీవితానికి
అది గొప్ప నిరీక్షణ లాంటిది. ప్రభు వస్తాడు, మనము మృతులైనా తిరిగి లేస్తాడని ప్రభు చెప్పాడు. కాబట్టి అది గొప్ప కాపరి, పునరుద్ధానం చెందినవాడు. మూడవది ఆత్మల కాపరి. ఇప్పుడు చూసాం మనం రెండు విధాలుగా. అక్కడేమో కుడి పార్శ్వమున మన ఆత్మల, మన జీవము, మన సోల్స్ కొరకైన విజ్ఞాపన, భౌతికంగా భూలోకములో ప్రతిష్టంగములో మరి ఆత్మీయులైనటువంటి వ్యక్తులను, ఆ గొర్రెలను కాయుటకు దేవుడు, పోషించుటకు దేవుడు నియమించిన పెద్దలు. నాలుగోది యేసుక్రీస్తు ప్రభు ప్రధాన కాపరి అని 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడింది. ప్రధాన కాపరి ఏం చేస్తాడంట? అది రాయబడినప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అన్నాడు. అనగా యేసు ప్రభు మరి ప్రధాన కాపరిగా ప్రత్యక్షం కాబోతున్నాడు. బాగా గమనించండి. మంచి కాపరిగా సిలువలో ప్రాణం పెట్టాడు. గొప్ప కాపరిగా పునరుద్ధానుడై మరణమును జయించి, సమాధిని జయించి తిరిగి లేచినాడు. మరి ఆత్మల కాపరిగా ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. నాలుగోదిగా ప్రధాన కాపరి మరి ప్రత్యక్షం కాబోతున్నాడని మరి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 4వ వచనములో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుందంట? వాడబారని మహిమ కిరీటమును మీరు పొందుదురు. ఎవరు వాళ్ళు? సందర్భం ఏంటి? పేతురు ఇక్కడ మరి తోటి పెద్దలతో మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయములో 1వ వచనములో మీలోని పెద్దలను నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి కాపరిగా ఉండి, పెద్దలుగా ఉండి, నమ్మకముగా పరిచయం చేసే వారికి ప్రధాన కాపరి ఆయన. మనము మరి క్రింది కాపర్లము, చీఫ్ షెఫర్డ్, మనము అండర్ షెఫర్డ్స్. అనగా భూలోకములో ఉండే కాపర్లు, ప్రధాన కాపరి క్రింద కాపర్లు. వీరు నమ్మకంగా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన కాపరిగా ప్రత్యక్షమై వీరికి వాడబారని మరి మహిమ కిరీటాన్ని ఇస్తాడని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మరి చిన్న మందా భయపడకము. ఏమి? నీకు కాపరున్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. ఎట్టి కాపరి? ప్రాణం పెట్టినవాడు మంచి కాపరి. మరణమును జయించి లేచిన పునరుద్ధానుడైన వాడు గొప్ప కాపరి. తండ్రి కుడి పార్శ్వమున మన కొరకై విజ్ఞాపన చేస్తూ భూలోకములో భౌతికంగా ప్రతి సంఘానికి నమ్మకమైన కాపరులను నియమించిన వాడు ఆయన. ప్రధాన కాపరి, భూలోక కాపరులు క్రింది కాపరులు. 4 ప్రత్యక్షమయ్యే కాపరి. ప్రత్యక్షమయ్యే కాపరి, ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు. కనుక మంచి కాపరి, మరి గొప్ప కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి. కనుక చిన్న మందా భయపడకు. కనుక వీటిని బట్టి మనము ధైర్యం తెచ్చుకొని ఈ 4 రకాల కాపరి పరిచర్య క్రింద ఉండి, దొడ్డిలో ఉండి మరి దీవించబడాలని ప్రభు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేగల తండ్రి, మీకు స్తోత్రాలు. మరి చిన్న మందా భయపడొద్దన్నావు. లిటిల్ అనే దాని మీద మరొక తలంపు, లిటిల్ ఫ్లాక్. తండ్రి, మీకున్న మంద, దొడ్డిలో ఉన్న మంద, దొడ్డి కాని మంద అని జల్లు, వారిని మీరు తీసుకొచ్చారు. దేవా, మాకు మీరు 4 అంతల కాపరిగా చూపించారు. ఆ కాపరి క్రింద మేము నిలిచి మేలు పొందుటకు సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.